మేషరాశి, ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. మీ యొక్క పాతమిత్రుడు మిమ్ములను ఆర్థిక సహాయము అడిగే అవకాశము ఉన్నది. దీనివలన మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం కావచ్చును. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, క్రొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించడం అనేవి ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవసరమవుతాయి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. వృషభ రాశి, మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటియైన నడవడికలను నేర్చుకోండి. అది మీకి కుటుంబ జీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగా చేస్తుంది. కలల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకు వెళతారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. మిథున రాశి, మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. కుటుంబంతో, పిల్లలు, స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది. అది మీ జవసత్వాలను మరల ఉత్తేజితం చేస్తుంది. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కాని భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. కర్కాటక రాశి, ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీ నిర్ణయం తీసుకోవడంలో మీ తల్లిదండ్రుల జోక్యం వలన మీకు అత్యంత సహాయకారి అవుతుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు. కాని కొన్ని అత్యవసర విషయాలు రావటము వలన మీరు సమయము కేటాయించలేరు. ఇది మిమ్ములను ఇబ్బంది పెడుతుంది. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశ్యపు అంచులను చవిచూస్తారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. సింహ రాశి, మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు ఈ అలసట వలన నిరాశావాదంలో పడిపోతారు. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నాగాని మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. కన్యా రాశి, ఏదో ఒక ఆటలో లీనమవ్వండి.
అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం. మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగిలిస్తారు, కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకోండి, లేకుంటే మోసపోతారు. మీరు గుర్తు ఉంచుకోవలసినది ఏమంటే, ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కాని మితిమీరితే ప్రమాదాలకు దారి తీస్తుంది. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా గడపటం వంటివి చేయొద్దు. ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు, అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. తులా రాశి. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది, కాని ఆర్థికంగా కలిసి వచ్చేదే. అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది. ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంచడం ద్వారా కూడా శక్తిని పుంజుకోవచ్చును. ఆనందాన్నిచ్చే క్రొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, కాని మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశ్యపు అంచులను చవిచూస్తారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. వృశ్చిక రాశి. మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా క్రొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళతారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. ధనుస్సు రాశి. మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. ఒకసారి మీరు మీ జీవితేశ్వరుణ్ణి కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తము ఆటలాడటానికి మక్కువ చూపుతారు. తల్లిదండ్రులు వారి పట్ల జాగరూకతతో వ్యవహరించాలి, లేనిచో వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నది. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం, దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. మకర రాశి. మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. కుంభ రాశి. అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనము సరిపోదు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా
మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసరం లేదు. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలా కాలం తరువాత సమయము దొరుకుతుంది. కాని ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. మీన రాశి. మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటినుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్కి గురి అవుతారు. అప్సెట్ అవుతారు. భగ్నప్రేమ మిమ్మల్ని నిరాశకు గురిచేయదు. ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరస వహిస్తారు. మీరు ఖాళీ సమయములో పుస్తకపఠనము చేస్తారు. అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్ములను తరచుగా మీకు భంగం కలిగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము.